ఎస్పీ డి నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. సమాచారం దాంతో వెంటనే వారి బంధువులతో మాట్లాడడం జరిగింది. బికాజ్ వారి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి కంప్లైంట్ సాయంత్రం వారి బావమరిది వచ్చి అన్ని విషయాలు రామ్మోహన్ గారితో వారి అసోసియేట్స్ తోటి చర్చించుకున్న తర్వాత దెన్ దే హవ్ గివెన్ వన్ కంప్లైంట్ అనుమానాస్పద మరణం కింద ఇవ్వడం జరిగింది. 194 బిఎన్ఎస్ కింద ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం అక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు. సో సాయంత్రం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంక్వెస్ట్ చేయాలి. బాడీ మార్చురీకి కూడా తరలించారు. అక్కడ ఏదైతే సంఘటనా స్థలం ఉందో దానికి ఇమ్మీడియట్గా ఫింగర్ ప్రింట్స్ కానీ డాగ్ స్క్వాడ్ కానీ క్లూస్ టీమ్ కానీ ఎవ్రీబడి హెస్ గాన్ దేర్. వెళ్ళిన వెంటనే అక్కడ మనం ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అవంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ బండి ఉంచారు, ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు. అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్నారు. వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే టుడే మార్నింగ్ వారి వైఫ్ కూడా వస్తారని చెప్పారు. సో 9:30కి రాలేదు ఆమె. షీ టోల్డ్ దట్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రాలేనని చెప్తే దెన్ ఇంక్వెస్ట్ అయితే దీనికి గాను ఈ రామ్మోహన్ గారు తర్వాత ఇతర ఫాదర్స్ ఎవరైతే క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద కేసు కట్టాము. అదేవిధంగా ఇంకా క్లారిటీ రావాలి అన్న విషయం ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలామంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి ప్రభుత్వ ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో చేయిద్దామని నిర్ణయించాం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఏ మేజర్ కస్టోడియల్ డెత్స్లో కానీ లేకపోతే డౌరీ డెత్స్లో కానీ వాటిలో చేస్తారు, చాలా సీరియస్ అఫెన్సెస్లో. సో ఇది కూడా సీరియస్ అఫెన్స్ అని తీసుకొని వీ హ్యావ్ ఆస్క్ ది ఎంఆర్ఓ. కలెక్టర్ గారికి చెప్తే ఎంఆర్ఓ గారు వచ్చి ఇంక్వెస్ట్ చేయడానికి, అలాగే పోస్ట్ మార్టం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్తో చేయించడానికి, అలాగే అండర్ వీడియో కవరేజ్ ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. అంటే ఇంత అనుమానం ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనము క్లూలెస్ ఫ్యాక్ట్స్ కొనుక్కోవడానికి పోవాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ టేకెన్ ఆల్ కేర్ టీమ్ ఆఫ్ నార్మల్గా ఒక డాక్టర్ చేస్తారు, బట్ ఇక్కడ 3 డాక్టర్లు పెట్టాము. హెడ్ డాక్టర్ ఒకరు పెట్టారు, నెక్స్ట్ సూపరింట్ క్లోజ్గా మానిటర్ చేశారు, అలాగే ఇంక్వెస్ట్ విఆర్ఓ అండ్ ఎంఆర్ఓ చేశారు. వారికి నచ్చిన వ్యక్తులనే పంచులుగా పెట్టడం జరిగింది అక్కడ. సో అరౌండ్ 1:30 ఇంక్వెస్ట్ కంప్లీట్ అయింది. దెన్ తర్వాత పోస్ట్ మార్టం టీమ్ ఆఫ్ డాక్టర్స్ చేశారు. సో చాలామంది క్రైస్తవ ఫాదర్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు దేవర్ ఆస్కింగ్ ఫర్ ఫ్యాక్ట్స్. నిజాలు ఏమిటో మాకు కావాలి సార్. ఈ ప్రొటెస్ట్లు కానీ అవి చేయడానికి లేరు. 70% ఆఫ్ ది క్రైస్తవ సోదరులందరూ కూడా కోఆపరేట్ చేశారు. అందుకే ఇప్పుడు డెడ్ బాడీ హైదరాబాద్ పంపించగలిగాం. సో ఇందులో భాగంగా మాకు అంటే ఎలా జరిగింది ఇది అన్నది మనకి క్లూస్ కావాలి, వేరియస్ క్లూస్ కావాలి, దాంట్లో అనాలిసిస్ కావాలి. దాంట్లో భాగంగా మాకు ఒక 2 ఫుటేజ్లు తీసాము. దాంట్లో ఒక ఫుటేజ్ చూపించగలుగుతారా? పెట్టండి, టోల్ గేట్ ఫుటేజ్ చూపించు. కొంచెం ఉండవయా నువ్వు ఊరికి. సో ఆ బండి వస్తుంది చూడండి, అక్కడ ఆగారు ఆయన హీఈస్ ద పాస్టర్. అరౌండ్ ఎక్కడండి 11:31కి టోల్ ప్లాజా మన కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ ముందు బ్లింకర్ వేసి ఉంది. ఈజ్ మూవింగ్. మరోసారి ప్లే చేయము చూడండి, మీరు రిపీట్ చేయండి, తలపడతాను. సో అగైన్ చూసి అక్కడ దారి లేదు, పాపం కొంచెం రివర్స్ అవుతుంది.